దేవుని వాక్యం వినడానికి మీరు నిరాకరిస్తున్నారా? దేవుని వాక్యాన్ని వంతులు వేసుకొని వాయిదాలు వేసుకుంటున్నారా? లేకపోతే వాక్యాన్ని శ్రద్ధతో ఆలకిస్తున్నారా? ఆలోచించాలి. ఆ రోజు వాళ్ళు పడిపోతే తిరిగి లేవరంట యవనస్తులు. ఎందుకంటే బైబిల్ యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యం మీ యందు నిలిచి ఉంది. స్తోత్రం చెప్పండి అది గట్టిగా. జిమ్లో ఉన్న యవనస్తులారా మీరు బలవంతులు కాదు. జిమ్లో ఉన్న యవనస్తులారా మీరు బలవంతులు. ఎందుకంటే మీకు కండబలం ఉంది, భుజబలం ఉంది. మీరు ప్రోటీన్ పౌడర్ తాగుతున్నారు. మీరు ఎన్నో బరువులు ఎత్తుతున్నారు యవనస్తులారా. మీరు కాదు వాళ్ళు కాదు బలవంతులు. ఎవరు బలవంతులు? దేవుని వాక్యం ఎవరి యందు నిలిచి ఉంటుందో వాళ్ళు బలవంతులు. ఆ రోజు యవన స్త్రీలు, యవన పురుషులు కృంగిపోతారంట. ఏంటంటే సొమ్మసిల్లిపోతారు. కారణం ఏంటంటే దేవుని వాక్యం లేదు. దేవుని వాక్యం కోసం ఈ సముద్రం నుండి ఆ సముద్రం వరకు ఎంత దూర ప్రయాణం చేసినా ఎక్కడ దేవుని వాక్యం లభించదు. అప్పుడు కృంగిన వాడు తిరిగి లేవడంట. కొంతమంది పడిపోయి తిరిగి లేవకపోవడానికి కారణాలు ఏంటి? ఎందుకు తిరిగి లేవలేకపోతున్నారంటే దేవుని వాక్యం లేకపోవడం వలన. దేవుని వాక్యం అంటే కృంగిన వారిని నింగికి లేవనెత్తుతుంది. చెప్పట్లు కూడా మంది గట్టిగా.